ఆచి చికెన్ మసాలా. మౌనం అర్ధాంగీకారం అంటారు. మామూలు విషయాల్లో ఏమో కానీ ఈ మౌనం పాలిటిక్స్లో కొంపలు ముంచేస్తోంది. కాదు పార్టీని ముంచేస్తోంది. ఇప్పుడు ఇదే మౌనాన్ని ఆశ్రయించాడు తమిళనాడు సీఎం అవ్వాలంటూ కలలు కంటున్న టీవీకి అధినేత సూపర్ స్టార్ విజయ్. సరిగ్గా ఎన్నికల ముందే ఆయనకు తగిలిన మాస్టర్ స్ట్రోక్కు ఆయన సమాధానమేంటి? త్రిషాతో ఆయన బంధాన్ని కావాలనే పబ్లిక్ చేశారా? దీని వెనుక మరేదైనా స్ట్రాటజీ ఉందా? ఎలక్షన్స్ కు ముందే చిక్కుల్లో తలపతి. ముదురుతోన్న విడాకుల పంచాయతీ. త్రిషతో ఎఫ్ఐఆర్ పొలిటికల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందా? తమిళనాడు పాలిటిక్స్ అంటేనే సినీ గ్లామర్, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంటాయి. వెండి తెర నుంచి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు తమిళనాడును ఏలారు. సేమ్ ఇదే స్ట్రాటజీతో తమిళగ వెచ్చి కళగం పేరుతో ఓ పార్టీని పెట్టి తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు దళపతి విజయ్. బట్ ఆయన ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ఇప్పుడు అంత కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు విజయ్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే తగిలిన మొదటి షాక్ కరూర్ తొక్కిసలాట. టీవీకే నిర్వహించిన బహిరంగ సభ, రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు. 110 మందికి పైగా గాయపడ్డారు. నిజానికి విజయ్ రావాల్సిన టైం కంటే చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీనిపై సిబిఐ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే ఇది ఆయన పొలిటికల్ కెరియర్ కు పెద్దగా డ్యామేజ్ చేయలేదు. సిబిఐ నోటీసులిచ్చి విచారణకు పిలుస్తున్న ప్రతిసారి ఆయనపై అభిమానుల్లో అంతో ఇంతో అభిమానం పెరుగుతూనే ఉంది. కానీ విజయ్ కు తగిలిన అసలైన షాక్ మాత్రం అతని వ్యక్తిగత జీవితంలో జరిగింది. ఆయన పొలిటికల్ కెరీర్ లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ఆయన భార్య సంగీత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం మరో నటితో ఎఫ్ఐఆర్ ఉందనేది సంగీత ఆరోపణ. ఇదిప్పుడు ట్రెండింగ్ గా మారింది. గత కొన్ని రోజులుగా విజయ్ మరో నటితో ప్రేమలో ఉన్నాడని, ఆ నటి మరెవరూ కాదు త్రిష అని కోలీవుడ్ కోడై కూస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే విజయ్ భార్య ఇలాంటి ఆరోపణలు చేయటం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే, ఏ హీరోయిన్ తో అయితే విజయ్ ప్రేమాయణం నడుస్తోందని ఆరోపణలున్నాయో అదే హీరోయిన్ తో కలిసి విజయ్ ఓ పెళ్లికి అటెండ్ అయ్యాడు. అది కూడా ఒకే కార్లో ప్రయాణించారు. మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టే అనే ప్రచారం జరుగుతోంది. అసలు విజయ్ ఇలా ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు పెద్ద టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ జరగటానికి కొన్ని రోజుల ముందు ఓ సీన్ జరిగింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ విజయ్ అండ్ త్రిష మీద సంచలన ఆరోపణలు చేశారు. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకొచ్చి రాజకీయాలు చేస్తేనే మంచిదంటూ ఆరోపించారు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే అయ్యింది. ఆయన వ్యాఖ్యల మీద త్రిష చాలా సీరియస్ అయ్యింది. తనను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఫైర్ అయ్యింది. అటు విజయ్ కూడా వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మండిపడ్డారు. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిన కొన్ని రోజులకి సంగీత డివోర్స్ కు అప్లై చేయటం, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఇలా కనిపించడం జరిగాయి. దీంతో చేసిన ఆరోపణలన్నీ నిజమే అనే చర్చ మొదలయ్యింది. విజయ్ ఎవరితో రిలేషన్ లో ఉంటారు అనేది ఆయన వ్యక్తిగత విషయం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ విజయ్ కు ఇంకా విడాకులు రాలేదు. ఆయన తన భార్యతో ఉన్న బంధం గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఇంతలోనే ఇలా పబ్లిక్ గా అనుమానాలను పెంచేలా చేయటం మరింత కన్ఫ్యూజన్ లో పడేసింది. పోనీ త్రిషతో బంధం గురించి ఏవైనా క్లారిటీ ఇచ్చాడా అంటే అది లేదు. ఇలా సైలెంట్ గా ఉంటూ రూమర్స్ కు మరింత ఆల్చియం పోసేలా చేస్తున్నాడు విజయ్. మామూలుగా విజయ్ కేవలం హీరో అయితే పెద్ద సమస్య ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు విజయ్ తమిళనాడును పాలించాలని కోరుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్ గా బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి కాస్త ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, అతన్ని అభిమానించొచ్చు, ఆరాధించొచ్చు. కానీ ఒక సీఎం క్యాండిడేట్ గా ఆయన్ను చూసే విధానం మాత్రం ఖచ్చితంగా వేరేలా ఉంటుంది.
దీనికి తోడు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో కాస్త ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ కొంచెం అవసరమని చరిత్ర చెప్తోంది. ఇలాంటి సమయంలో సంగీతతో విడాకులు, త్రిషతో ప్రేమాయణం అనే ప్రచారం అతని పొలిటికల్ కెరియర్ కు మైలేజ్ నిచ్చే అంశాలైతే కాదు. సొంత ఫ్యామిలీ విషయంలోనే ఇలా బిహేవ్ చేస్తే ఇక రాష్ట్ర ప్రజల విషయంలో ఇంకెలా ఉంటాడో అనే అంశాన్ని ప్రత్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు, విమర్శల పట్ల విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అనవసరమైన వివాదాలుస్తున్నాయి. వ్యక్తిగత విషయాల వల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తన సమస్యలను తానే పరిష్కరించుకుంటారని చెప్తున్నాడు విజయ్. అంతేకాదు తన లక్ష్యం ప్రజా సంక్షేమం, ప్రజలకు చేయాల్సిన సేవపై ఫోకస్ చేయండని చెప్తున్నాడు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఇప్పటికే మౌనం వీడారంటుంటే మరికొందరు మాత్రం చెప్పాల్సింది పూర్తిగా చెప్పలేదు, పూర్తి క్లారిటీ కావాలంటున్నారు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ గానే ఉంటుంది. ఇప్పుడు విజయ్ వేసే అడుగులు అతని ప్రత్యర్థులకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాయి. డిఎంకే, ఏఐఏడీఎంకే విజయ్ ఎదుగుదలను అడ్డుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. నిజానికి ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ పర్సనల్ లైఫ్ పై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మనం ముందే చెప్పుకున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, ఎన్ని ఎఫైర్స్ నడిపినా దాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ పాలిటిక్స్ లోకి వచ్చేసరికి అది రివర్స్ అవుతుంది. పాలిటిక్స్ లో అసలు విషయాల కంటే కొసరు విషయాలపైనే ప్రజలకు ఆసక్తి ఎక్కువ. వినటానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. విజయ్ చెప్పే పొలిటికల్ ఐడియాలజీ కంటే ఇలాంటి రూమర్స్ పైనే జనం ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మరి తమిళనాడు పాలిటిక్స్ లో ఇలాంటి కష్టం ఒక్క విజయ్కే వచ్చిందా? ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న రాజకీయ నాయకులు లేరా? వారు ఇలాంటి సమస్యలను ఎలా ఫేస్ చేశారు? విజయ్, త్రిష మాత్రమే కాదు, తమిళనాడులో సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అనేక మంది సూపర్ స్టార్లకు తిప్పలు తప్పలేదు. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కొక్కరిది ఒక్కో పోరాటం. ఇంతకీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు ఎవరు? వారికి వచ్చిన ఇబ్బందులేంటి? ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు? వారి పోరాటం వారికి ప్లస్ అయిందా, మైనస్గా మారిందా? మనం ముందే చెప్పుకున్నట్లు తమిళనాడు పాలిటిక్స్కు సిల్వర్ స్క్రీన్కు విడదీయలేని బంధం ఉంది. ఆ రాష్ట్ర పాలిటిక్స్లో ఓవర్ నైట్లో ఎదగాలంటే సినీ గ్లామర్ చాలా ప్లస్ అవుతుంది. అయితే హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ పై వచ్చే ఆరోపణలు, గాసిప్స్ అంతే ప్రమాదకరంగా కూడా మారతాయి. అందుకే ఎవరైనా హీరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు ప్రత్యర్థులు వారి జీవితాల్లోని లూప్ హోల్స్ ను వెతకడంపై ఫోకస్ చేస్తారు. ఇలా చేసి సక్సెస్ కూడా అయ్యారు. తమిళనాడు పాలిటిక్స్ లో బాగా పాపులర్ అయిన బంధం అంటే ఎంజీఆర్, జయలలితది. సినీ గ్లామర్ ను ఉపయోగించుకొని ఎంజీఆర్ తమిళనాడు పాలిటిక్స్ లో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన జయలలితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కానీ డిఎంకే నేతలు ఆమెపై దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెకు ఎంజీఆర్ కు అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కూడా ఆమెపై దాడులు జరిగాయి. కానీ జయలలిత మాత్రం ఈ విమర్శలకు భయపడలేదు. ఆమె తనను తానే పురచ్చి తలైవిగా మార్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎంజీఆర్ భార్యకు ఇచ్చే గౌరవంతో అన్నీ అంటే తమిళంలో వదిన అని పిలవడం ప్రారంభించేలా తన ఇమేజ్ను బిల్డ్ చేసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ తనపై వచ్చిన బురదను కడిగేసుకున్నారు. ఆ తర్వాత కరుణానిధికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కరుణానిధికి దయాళు అమ్మాల్, రాజాతి అమ్మాల్ అనే ఇద్దరు భార్యలు. ఇది తమిళనాడు పాలిటిక్స్ లో ఓ పెద్ద వివాదానికి కారణమైంది. రాజాతి అమ్మాల్తో ఆయనకున్న సంబంధం గురించి కాంగ్రెస్ నేతలు ఏకంగా అసెంబ్లీలో నిలదీశారు. కానీ కరుణానిధి ఎక్కడా తడబడలేదు. అసెంబ్లీలో నేరుగా ఓ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఆమె నా కుమార్తె కనిమొళికి తల్లి అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో రూమర్స్ కు చెక్ పడింది. ఈ లిస్టులో నెక్స్ట్ ఉన్నది ఖుష్బూ. ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే అనేక వివాదాలు. ఓ ఇంటర్వ్యూలో ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఓ దుమారాన్ని రేపాయి. వందలాది కేసులు నమోదయ్యాయి. నిరసనలు, ఆందోళనలు చేశారు. కానీ ఆమె కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి గెలిచారు. ఎక్కడా కూడా ఖుష్బూ వెనకడుగు వెయ్యలేదు.
నెక్స్ట్ విజయకాంత్. డిఎంకే, ఏఐఏడిఎంకేలకు విజయకాంత్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సమయంలో అతడిపై తాగుబోతు ముద్ర వేశారు. బహిరంగంగా కోపడడం, తన సొంత పార్టీ నేతలపై చేయి చేసుకోవడం వంటి అంశాలను ప్రత్యర్థులు హైలైట్ చేశారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆయనకు తాగుడు అలవాటు ఉందని విపరీతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్ల ఆయన పార్టీ గ్రాఫ్ పడిపోయింది. సోషల్ మీడియాకు ఓ మీమ్ మెటీరియల్ గా మారారు విజయకాంత్. కమల్ హాసన్ కూడా ఈ ప్రచారానికి బాధితుడే అని చెప్పాలి. నిజానికి ఆయన పర్సనల్ లైఫ్ కంటే ఆయన వ్యాఖ్యల వల్లే ఎక్కువగా డ్యామేజ్ అయ్యారు కమల్. హిందూ టెర్రరిజం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆయనకు బాగానే డ్యామేజ్ జరిగింది. ఇదే సమయంలో ఆయన పర్సనల్ లైఫ్, అఫైర్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ను టార్గెట్ చేసుకున్నారు. కానీ తన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని చెప్పారు. దీంతో డిఎంకే అతడితో పొత్తు పెట్టుకొని ఏకంగా రాజ్యసభకు పంపింది. సో హిస్టరీని చూస్తే తమిళనాడు పాలిటిక్స్లో ఇలాంటి రూమర్స్, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది కొత్త కాదు. ఇప్పుడు విజయ్, త్రిష లాంటి వారిపై రూమర్స్ కూడా కొత్త కావు. బట్ వీటిని విజయ్ ఎలా డీల్ చేస్తాడు అనేది మాత్రమే ఇక్కడ అసలైన టాపిక్. విజయ్ ఇలాంటి విషయాన్ని కావాలనే పెద్దది చేసి ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగేలా ఏదైనా షాక్ ఇస్తాడా అనేది చూడాలి. నిజానికి ఆయన మౌనం కంటే క్లారిటీ ఇవ్వడం ముఖ్యం. కరుణానిధిలాగా క్లారిటీ ఇస్తారా, లేదా జయలలితలాగా ప్రజాసేవతో ఇమేజ్ మార్చుకుంటారా అనేది చూడాలి. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎంత లేట్ చేస్తే మన క్యారెక్టర్ ను అంత డ్యామేజ్ చేస్తారు ప్రత్యర్థులు. సో విజయ్ రియాక్షన్ పైనే ఇప్పుడు అతని పొలిటికల్ కెరియర్ ఆధారపడి ఉంది. మరి విజయ్ మౌనం వ్యూహాత్మకమా, భస్మాసుర హస్తమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.